యేసు నీవే నా తోడు ఉంటే చాలు, యేసు నీవే నా తోడు వస్తే అందరము చెప్తామా? యేసు నీవే నా తోడు ఉంటే చాలు, యేసు నీవే నా తోడు వస్తే చాలు, యేసు నీవే నా తోడు ఉంటే చాలు, యేసు నీవే నా తోడు వస్తే చాలు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము, ప్రతిదానికి కాలము కలదు, ప్రతిదానికి సమయం ఉంది. ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్క దానికి కాలము సమయము ఉందంట. పని చేస్తానికి సమయం ఉంది, వేచి ఉండటానికి సమయం ఉంది, స్వస్థపడటానికి సమయం ఉంది, సిద్ధపడటానికి సమయం ఉంది, కడతానికి సమయం ఉంది, అదే సమయంలో వివాహము చేసుకుంటానికి సమయం ఉంది, పిల్లల్ని పెంచుతానికి సమయం ఉంది. ప్రతి దానికి సమయం ఉంది. కానీ నీ సమయము ఇతరులతో పోల్చొద్దు. ఐ వాంట్ హోల్డ్ ఇట్ దేర్. ఈరోజు చాలామంది ఇదిగో నా పక్క వాళ్ళందరూ, నా వయసు వాళ్ళందరూ, నా తోటలందరూ వివాహం అయిపోతుంది కాబట్టి నాకు కూడా వివాహం అయిపోవాలి. దేవుడు కూడా నిన్ను ఉద్దేశించినప్పుడు, కోరినప్పుడు నీలో ఒక ప్రత్యేకతను పెట్టాడు. నీ పక్కను చూసి వాడు వచ్చినప్పుడు నేను రావాలి, వాడు ఎదిగినప్పుడు నేను ఎదగాలి, వారికి జరిగినట్టు నాకు జరగాలి కాదు. నీవు ఎవరో మొదటగా తెలుసుకో. మ్యారేజ్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఫస్ట్ ఫైండ్ యువర్ ఐడెంటిటీ, హూ యు ఆర్. వివాహంలోకి వెళ్తానికి ముందు దేవుడితో ఒక మనిషి ఎలా ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఇంకా చాలామంది యవనస్తులు, వివాహం కాని వారు మెసేజ్లు పెడుతూ, రిక్వెస్ట్లు పెడుతూ, ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ అడుగుతారు, ఈజ్ ఇట్ ఓకే టు మ్యారీ అన్ అన్బిలీవర్? I love her so much, I love him so much, we are in relationship for so much. Can I marry this unbeliever? I can change him, I can change her. First change yourself. నిన్నేను మార్చుకోలేకపోతున్నావు. నీ దేహం, నీ మనసు, నీ ఆత్మ, నీ జీవితం, నువ్వు మార్చుకోలేకపోతున్నావు. ఇంకొకరిని మార్చగలుగుతావా? యు సీ, నీవు ఎవరితో కలపబడుతున్నావో వారితో కలపబడే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో కలపబడేటప్పుడు వారికి సంబంధించినవన్నీ నీకు కలుస్తున్నాయి. అంటే వారి శత్రువులు నీ శత్రువులు, వారు మిత్రులు నీ మిత్రులు. బట్ దెన్ ఈరోజు చాలామంది వారి జీవితంలో వారి స్వభావము సరిలేదు, ఎవరికో కమిట్మెంట్స్ చేస్తారు. ఈరోజు ఎవరితో ఐ యు ట్రైంగ్ టు మింగిల్? వారి క్యారెక్టర్ పరీక్షించావా? వారి క్యారెక్టర్ని టెస్ట్ చేసి చూసావా? నీకు తెలుసు కొన్నిసార్లు వాళ్ళ క్యారెక్టర్ సరిలేదు. ఇదిగో మీరే చెప్తారు కొంతమంది, పాస్ట్ ఉంది, పాస్ట్ ఉంది, పాస్ట్ ఉంది. ఎన్ని పాస్ట్లు అంట? ఎంతమంది అంట? ఎన్నిసార్లు అంట? డూ యూ థింక్ యూ కెన్ ట్రస్ట్ దట్ పర్సన్? Until and unless he knows Christ, had an encounter, పాతని గతించను, కొత్తమైందని ఒక ట్రాక్ రికార్డ్ చూసావా? యు సీ, టుడే వీఆర్ లూజింగ్ ఐడెంటిటీ. ఈరోజు ఎంతోమంది వారిలో గుర్తింపు లేని వారుగా, వారి జీవితం ఏ మాత్రము దేవునికి అంగీకారం ఉందా అని పరీక్షించకుండా నాకు నచ్చింది. జాగ్రత్త, మనం ఎక్కడ ఉంటున్నాము, జాగ్రత్త మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాము, జాగ్రత్త నువ్వు వెళ్ళే స్థలాలు పరీక్షించుకో. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఒకతన్ని చూచానని చెప్పొద్దు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఒకరిని చూచానని చెప్తానికి లేదు. సంసోను చూడు, దేవుని ద్వారా అభిషేకించబడినవాడు, తల్లి గర్భంలో దేవుడి ద్వారా నిర్ణయించబడినవాడు. ఇక్కడ దేవుని ఆత్మ తన పైన ఉందంట. ద వన్ విత్ అ సూపర్ న్యాచురల్ పవర్. మనుషుడు ఆశ్చర్యపోయే రీతిగా. కానీ సంసోను గురించి మాట్లాడుతూ వస్తే, ఎల్లకూడని స్థలానికి వెళ్ళాడు. ఎల్లకూడని స్థలానికి వెళ్ళినప్పుడు చూడకూడని స్త్రీని చూశాడు. సరే చూసావు, కళ్ళు తిప్పావా? మేబీ కళ్ళు తిప్పావు, మనసులో కళ్ళు తిరగల. అదే అంటాం. ఈరోజు చాలామంది బయటికి చూస్తారు, అయ్యో ఎక్కడో ఒక అమ్మాయిని చూస్తారు, ఎక్కడో ఒక అబ్బాయిని చూస్తారు, ఎక్కడో ఒక ఈ మనిషి బాగున్నట్టున్నాడు కదా. అయ్యో ఒక అమ్మాయి చెప్పిందండి, షేరింగ్ హర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ హర్ బర్డెన్, ఏడుపు, రోదన, వేదన. ఏంటి ఎంత మంచి
పిచ్చోడు అనుకున్నాను. ఆ అంటే దేవుడు, ఊ అంటే దేవుడు, ఆ అంటే ఉపవాసం ఉందాం, ఈ అంటే ఉందాం. కానీ వాడిని వివాహం చేసిన తర్వాత తెలిసింది త్రాగుబోతు, గే, డ్రగ్ అడిక్ట్స్. అలాంటి వ్యక్తి ఎలా కనబడ్డాడు? ఇతడే అన్నట్టుగా కనబడ్డాడు. ఇదిగో మీకు చెప్తున్నాను దేవుని నామంలో, నీవు మొదటిగా దేవునితో నాటబడి, పరిశుద్ధాత్మతో జతపరచబడి, పరిశుద్ధాత్మతో నడిపించబడి, దేవా నీవు నా కొరకు ఉద్దేశించినది తండ్రి, నీవు నా కొరకు ఉద్దేశించిన వ్యక్తిని నాకు అనుగ్రహించు. టెస్ట్ ద క్యారెక్టర్. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట వచ్చినప్పుడే ఏ ఆత్మ ఏదో పరీక్షించి అప్పుడు నమ్మంటున్నాడు. ఈరోజు మనం చూడండి, మనుషుల్ని కళ్ళు మూసుకుని నమ్మేస్తాం. చూసి నరుడు ఒంటరి ఉండటం మంచిది కాదు, కానీ దేవుడు ఇందాక చెప్పిన రీతిగా ప్రతి దానికి కాలము సమయము ఉంది. ప్రతి వ్యక్తి ఒంటరి కాలం ఉంటుంది. ఈరోజు చాలా మంది అడుగుతారు, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్? దేవుడు వాక్యం తగినట్టుగా చూస్తే వయసు కాదండి ఒక వ్యక్తి వివాహానికి సిద్ధమా అని నిర్ణయించేది. వయసు కాదు, ఆ వ్యక్తికి కలిగి ఉన్న సిద్ధపాటు. యు సీ, వెన్ యు నో పర్పస్ ఆఫ్ లైఫ్, ఒక్కొక్కరు, స్త్రీ ఏమి పురుషుడేమి, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. నీ ప్రణాళిక గుర్తిరిగినప్పుడు యు సీ, అదే ఇందాక నన్ను 1,000 to 10,000, దట్ ఈస్ 2 ఆర్ పర్పస్ డ్రివెన్ పీపుల్. అనేక సార్లు మన పర్పస్ ఏంటి, మనము ఆ పర్పస్లోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఈజియర్ టు సీ ద రైట్ పర్సన్, నాట్ సిట్టింగ్ ఎట్ హోమ్. నీ ఉద్దేశంలో నువ్వు బ్రతకవలసిన విధానములో, మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఈజియర్ అండ్ బెటర్ టు రికగ్నైజ్ గాడ్స్ పర్పస్ డ్రివెన్ కంపానియన్. టుడే మెనీ పీపుల్ సే, he makes me complete, she makes me complete. No, Christ makes you complete. Remember that identity. క్రీస్తు నిన్ను సంపూర్ణపరుస్తున్నాడు. ఈరోజు చాలామంది నాకు భర్త వస్తే రక్షకుడు వస్తాడు అన్నట్టుగా చూస్తారు, భార్య దొరికితే రక్షకురాలు వస్తుంది అన్నట్టుగా చూస్తారు. నో, యువర్ సేవియర్ ఇస్ జీసస్ అలోన్.